యా అయితే ఈ సందర్భంగా గతంలో కొంతమంది ప్రముఖులకి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరము వైట్ టెస్ట్ అంటే డ్రగ్ ఫ్రీ టెస్ట్ చేయించుకుని మేము డ్రగ్ వాడలేదు అని మేము ఏదైతే సర్టిఫై చేద్దామో అఫిడవిట్ ఇద్దాము దానికి సిద్ధమా అని చెప్పి ఆయన అప్పటి అండర్ ట్రైనీ ముఖ్యమంత్రి అయినటువంటి కేటీఆర్కి కూడా సవాల్ విసినటువంటి పరిస్థితి నాకు గుర్తుంది. యా దానికి అటు కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళు ఎవరు దానికి స్పందించలేదు. కాబట్టి అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఆ రకమైనటువంటి వైట్ స్పందించలేదు అనేది చాలా 100 ప్రశ్నల్ని లేవనెత్తుతుంది సార్. ఇక్కడ కేటీఆర్ స్పందించలేదు అనేది స్పందించకపోయినా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ టెస్ట్లు చేసి అయిపోతుంది కదా. శ్రీనివాస్ నేను అదే అంటున్నాను, ఆయన స్పందించలేదు అనేది వాస్తవం. రాలేదు ఆయన స్పందించలేదు అనేది వాస్తవం. స్పందించలేదు కాబట్టి స్పందించలేదనే చెప్తున్నా. విశేష్ గారు ఏమంటారు? ఇక్కడ స్పందించడం అంటే అది వైట్ టెస్ట్ కాబట్టి వైట్ పేపర్ లాంటిదే కదా సార్. మేము చేసింది ఇది గొప్పతనం అని చెప్పుకోవడానికి. నా దగ్గర డ్రగ్స్ నేను వాడలేదు అని చెప్పి ఒక చుక్క బ్లడ్ ఇస్తే పోయిందేముంది? ఓకే, ఎంతో మందికి ఆదర్శం అవుతుంది కదా. ఒకవేళ కేటీఆర్ గారో లేదంటే ఒక ప్రముఖుడో వచ్చి ఆ రోజు వైట్ టెస్ట్ యాక్సెప్ట్ చేసి బ్లడ్ ఇచ్చుంటే కనుక 100 మంది వచ్చి ఇచ్చుండే వాళ్ళు, జనాలకు కనీసం అవేర్నెస్ అన్నా అయ్యేది. విశేష్ గారు చివరి మాట ఒక్క మాట చెప్పండి సార్. గత ప్రభుత్వంలో నేను ఇంకొకటి చెప్పాలి సార్, బతుకమ్మ కోసము ప్రమోషన్ కోసము ఈ ఐఎన్పిఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ నుంచి ఖర్చు పెట్టిన కోట్లలో డబ్బులు కానివ్వండి, పుష్కరాల కోసం ఖర్చు పెట్టినవి కావచ్చు, గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్స్ ఖర్చు పెట్టిన దాంట్లో 5% ఖర్చు పెట్టున్నా ఈ రోజు డ్రగ్స్ ఎన్డీపీఎస్ అనే ఏ ఒక్క కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఉండేది కాదు. పెడ్లర్స్ అనేవాడు అసలు మన తెలంగాణ రాష్ట్రంలో రావాలంటేనే భయపడి ఉండేవాళ్ళు. అవేర్నెస్ లేదు, చేయలేదు. అదే సందర్భంలో హెల్మెట్ పెట్టుకోకపోతే 300 నుంచి 500 పెంచుతున్నాము, ఓవర్ స్పీడింగ్ కి రేట్లు పెంచుతున్నామని చేసినట్టు ఈ డ్రగ్స్ వాడితే ఇంత శిక్ష పడుతుంది, డ్రగ్స్ అమ్ముతే ఇంత శిక్ష పడుతుంది, డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇంత శిక్ష పడుతుంది. ఎందుకు సార్ అవేర్నెస్ చేయరు జనాలందరూ?